ఒక్కసారి ఊహించండి, మీరు హిమాలయాల మంచు కొండల్లో ట్రెక్కింగ్ చేస్తున్నారు. చుట్టూ నిశ్శబ్దం, తెల్లటి మంచు, గడ్డకట్టే చలి. అకస్మాత్తుగా మీ ముందు ఒక సరస్సు కనిపించింది. మీరు దగ్గరికి వెళ్ళి చూస్తే నీటిలో వందలాది మానవ అస్థిపంజరాలు. ఒకటి కాదు, రెండు కాదు, దాదాపు వందల సంఖ్యలో ఎముకలు. వీళ్ళంతా ఎవరు? ఇక్కడికి ఎలా వచ్చారు? ఎందుకు ఒకే చాటు చనిపోయారు? ఈ ప్రశ్నలకు సమాధానం కోసం శాస్త్రవేత్తలు దశాబ్దాలుగా పరిశోధనలు చేస్తున్నారు. కొన్ని నిజాలు బయటపడ్డాయి. కానీ కొన్ని ప్రశ్నలకి ఇప్పటికీ సమాధానం లేకుండానే ఉన్నాయి. ఇదే భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ మిస్టరీల్లో ఒకటి, రూఫ్ కుండ్ సరస్సు రహస్యం. ఉత్తరాఖండ్ రాష్ట్రంలో హిమాలయ పర్వతాల్లో సముద్ర మట్టానికి సుమారు 5,000 మీటర్ల ఎత్తులో ఒక చిన్న సరస్సు ఉంది. దాని పేరు రూఫ్ కుండ్. సంవత్సరంలో ఎక్కువ కాలం ఇది మంచుతో కప్పబడి ఉంటుంది. కానీ వేసవిలో మంచు కరిగినప్పుడు సరస్సు అడుగున ఒక భయంకరమైన దృశ్యం కనిపిస్తుంది. నీటిలో, తీరాన, చుట్టూ వందలాది మానవ అస్థిపంజరాలు. ఈ దృశ్యం చూసిన వాళ్ళు మొదట నమ్మలేకపోయారు. ఇది నిజంగానే జరుగుతుందా అని ఆశ్చర్యపోయారు. మొదట్లో అక్కడికి వెళ్ళిన వారు ఇది ఏదైనా యుద్ధభూమి అయి ఉంటుందా అని అనుకున్నారు. మరికొందరు ఇది దేవతల శాపం అని నమ్మారు. ఇంకొందరు ఇక్కడ ఏదో తెలియని శక్తి ఉంది అని ప్రచారం చేశారు. కానీ నిజం అంత సులభం కాదు. 1942లో బ్రిటిష్ అటవీ అధికారులు ఈ సరస్సును గమనించారు. వాళ్ళు చూసిన దృశ్యం వారికి షాక్కు గురిచేసింది. అక్కడ ఎముకలతో పాటు చెక్క వస్తువులు, చెప్పులు, ఆభరణాల ముక్కలు మరియు మనుషులు ఉపయోగించిన కొన్ని వస్తువులు కూడా కనిపించాయి. అప్పుడు ప్రపంచం మొత్తం ఒక ప్రశ్న అడిగింది: ఇంతమంది ఒకేసారి ఎలా చనిపోయారు? కానీ అసలు భయం ఇప్పుడు మొదలవుతుంది. ఎందుకంటే ఈ అస్థిపంజరాల గురించి మొదట అనుకున్నది పూర్తిగా తప్పని తర్వాత తెలిసింది. పార్ట్ 2 ఉంది. పార్ట్ 2 కావాలనుకునే వాళ్ళు ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్స్లో పార్ట్ 2 అని కామెంట్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దే.